అసెంబ్లీలో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. వాళ్ళు ఆయన వ్యక్తిగతంగా ఆయన సత్యమని ఈ మాటల్లో మాట్లాడడం ద్వారా ఆయన బాధ పెట్టి చేశారు. అంతకుముందు కనీసం 100-200 సార్లు ఉమ్, వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ఇంకా ఆయన తట్టుకోలేక చివరికి బ్లాస్ట్ అయ్యాడు. అవును. ఇట్లాంటి సభలో నేను నిజాయితీగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి నా ప్రయత్నం నేను చేస్తా ఉంటే వీళ్ళు వాళ్ళ స్వభావం వాళ్ళ వాళ్ళ డిఎన్ఏనే రాంగ్, అందుకే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళతో ఆర్గ్యూ చేయడం వల్ల వీళ్ళని నేను మార్చలేను. కాబట్టి వీళ్ళనే మార్చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా డెమోక్రసీ నిలబడుతుందని చెప్పి నమ్మి ఆయన గౌరవ సభ కాదు, దీన్ని గౌరవ సభగా మార్చి అప్పుడు మళ్ళీ సభలోకి వస్తాను. అప్పటి వరకు దీంతో ప్రయోజనం లేదు. కానీ నా బాధ్యతని ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని మా ఎమ్మెల్యేలు నిర్వర్తిస్తారని చెప్పి ఆయన మా మీద నమ్మకంతో సభ నుంచి బయటికి వెళ్ళారు.